శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 29వ శ్లోకము. ఆధ్యాత్మిక సాధకుడికి లభించే పరమోత్కృష్టమైన స్థితిని, మోక్ష మార్గాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది. ఓం జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. జరా ముసలితనపు బాధల నుండి, మరణము నుండి, మోక్షాయ విముక్తిని పొందడం కొరకు, ఏ మాం ఎవరైతే నన్ను, ఆశ్రయించి, యతంతి ప్రయత్నిస్తారో, తే బ్రహ్మ తద్ వారు ఆ పరబ్రహ్మమును, కృష్ణం సంపూర్ణమైన, ఆధ్యాత్మ జ్ఞానాన్ని, అఖిలం కర్మచ సమస్త కర్మల యొక్క తత్వాన్ని కూడా, విదుహు తెలుసుకుంటున్నారు. ఎవరైతే ముసలితనము, మరణము అనే సంసార దుఃఖాల నుండి విముక్తిని పొందడం కోసం నన్ను ఆశ్రయిస్తారో, వారు ఆ పరబ్రహ్మమును, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని మరియు సమస్త కర్మల యొక్క రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. మనిషి సంసార దుఃఖ విముక్తి కొరకు, పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించే లక్ష్య సాధనకై ప్రయత్నం చేస్తుంటాడు. జనన మరణాలు, జరావ్యాధులు మొదలైన వాటితో ఈ సంసార దుఃఖము అతి భయంకరమైనది. దాని నుండి విడుదల పొందడానికి పరమాత్మను ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు. అన్ని ఆధ్యాత్మిక సాధనలు ఇందుకోసమే ఏర్పడినాయి. మాతృగర్భం నుండి భూగర్భమునకు మనము చేసే ప్రయాణమే జీవితం. ఇది అన్ని జీవులకు ఒకటే, తేడా లేదు. ఆయా జీవులు ఆయా ప్రయాణాన్ని బట్టి ముసలితనము, మరణము సంభవిస్తుంటాయి. మరలా జన్మ, మరలా ముసలితనము, మరణము. ఇదే జనన మరణ చక్రము. దీని నుండి విడిపడడమే మోక్షము. ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయిస్తే వస్తుంది. ఆ పరమాత్మ ఎవరు? సర్వవ్యాపి, శక్తిమంతుడు, బ్రహ్మము. దానికి మార్గము ఆధ్యాత్మిక సాధనలు. వారు చేసే ఆధ్యాత్మిక సాధనలు అన్నీ ఆ బ్రహ్మమే. అంటే ఈ ప్రపంచమంతా బ్రహ్మమయము. ఈ బ్రహ్మానుభూతి అందరికీ కలగదు. ఎవరు మోక్షం కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు బంధ విముక్తికై పరమాత్మను ఆశ్రయించి ధ్యానాదులను జరుపుతున్నారో అట్టి వారికే కలుగుతుంది. అప్పుడు తానే పరబ్రహ్మమగును. సమస్త జీవుల యొక్క ఆత్మ తానే అయి ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇదే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క అనుభవం అవుతుంది. ఈ శ్లోకంలో యతంతి అని చెప్పడం వలన బ్రహ్మానుభూతి మాటల వల్ల వచ్చేది కాదని, తీవ్ర ప్రయత్నం చేయవలసి ఉంటుందని స్పష్టమవుతుంది. మామాశ్రిత్య అని చెప్పడం వలన కేవలం భగవంతుని ఆశ్రయించడం మాత్రమే చాలదు, భగవత్ సాక్షాత్కారమునకై ప్రయత్నం కూడా చేయవలనని స్పష్టమవుతుంది. భగవంతుణ్ణి ఆశ్రయించడం వలన భగవంతుడు అనుగ్రహించి దారి చూపుతాడు. ఆ దారిని బట్టి మనమే నడవాలి. తమ మనస్సును తామే శుద్ధపరచుకొని బ్రహ్మానుభూతిని పొందవలెను. హరి ఓం తత్సత్.